వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణం మార్పుల కారణంగా వచ్చే వ్యాధుల నియంత్రణకు కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దీనిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ఆహార పదార్థాలు తినడం వల్ల డయేరియా వ్యాధులు వస్తున్నాయని గుర్తించిన అధికారులు త్రాగునీటి ట్యాంకులలో క్లోరినేషన్ వంటి చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేలు ఆధారంగా డయేరియా కేసులను గుర్తించి రోగులకు వైద్య సాయం అందిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదు కాకపోయినా ప్రైవేటు ఆసుపత్రుల్లో వాంతులు విరేచనాలతో రోగులు చేరుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం నియోజకవర్గంలో డయేరియా కేసులు లేకున్నా అనాధికారికంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ప్రణీత్ మాట్లాడుతూ ప్రస్తుతం చుట్టుప్రక్కల ఏరియాలో డయేరియా అతిసారం కేసులు ఉన్నాయన్నారు. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని, బయట నీటిని, బయట ఆహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలన్నారు. డయేరియా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రణీత్ని, జనరల్ సర్జన్ని, జగ్గంపేట సిహెచ్సిలో సూపరింటెండెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం చుట్టుపక్కలంతా కూడా డయేరియా కానీ అంటే అతిసార విరోచనాలు, వాంతులు ఎక్కువ రావడం ఇలాంటి సీజనల్ వ్యాధులు కొంచెం ఉన్నాయి. కాబట్టి అందరూ దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఏంటి అంటే, బయట శుభ్రపరచని నీళ్ళు కానీ, మినరల్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్లో నీళ్ళు కానీ ఎక్కువగా తీసుకోకూడదు. బయట భోజనం, ఫుడ్ ఎప్పుడు ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే బయట బళ్ళు మీద నీళ్ళు కానీ, ఫుడ్ కానీ తీసుకోకుండా అవాయిడ్ చేయండి. కాచి చల్లార్చిన నీళ్ళే తాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఒకవేళ విరోచనాలు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకోండి. మెయిన్ ఆలస్యం చేసి ఎక్కువగా నీరు శాతం మన శరీరంలో ఎక్కువ నీరు శాతం ఉంటుంది. కాబట్టి ఆ నీరు శాతం ఎక్కువ పోయాక మీరు ఆసుపత్రికి వచ్చి సీరియస్ అయ్యే కంటే త్వరగా వచ్చి వైద్యం చేయించుకుంటే డాక్టర్లు ఇంజక్షన్లు పెట్టడం కానీ, సెలైన్లు ఎక్కించడం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసి మీ వ్యాధిని తగ్గించి మీకు త్వరగా నయమయ్యేలా చేస్తారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి రండి. బయట భోజనం కానీ, బయట నీళ్ళు కానీ ఏమీ తీసుకోవద్దు.